హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హరే కృష్ణ, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మనం బిజినెస్ గురించి ఒక కొత్త సిరీస్ ప్రారంభిస్తున్నాం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే జాబ్ చేయడం బెటరా, బిజినెస్ చేయడం బెటరా అని. అంతే కదండి. ముందుగా ఒక విషయం తెలుసుకోండి. అదేంటంటే జాబ్ తప్పు కాదు, అలాగే బిజినెస్ చేయడం కూడా తప్పు కాదు. మీరు మీ లక్ష్యం, మీ ఆలోచన, మీ పరిస్థితిని బట్టి రెండింటిలో ఏది మీకు సరిపోతుందా అనేది మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోండి. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు. ఓకేనే. జాబ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసుకుందాం. ప్రతి నెల ఫిక్స్డ్ జీతం వస్తుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, అనుభవం సంపాదించవచ్చు, కుటుంబ బాధ్యతలు ఉన్నవారికి ఉంటుంది. కానీ ఆదాయానికి ఒక పరిమితి ఉంటుంది. మీ సమయాన్ని డబ్బుకు అమ్ముకోవాలి. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తక్కువ ఉంటుంది. అంటే మన మన వాల్యుబుల్ టైంని, మన వాల్యుబుల్ క్రియేషన్ని కూడా వేరే వాళ్ళకి ఉపయోగిస్తాము. అందుకు మనం కొంత లిమిటెడ్ అమౌంట్ మనం తీసుకుంటాం. అదే శాలరీ. ఓకేనండి. అదే బిజినెస్ వల్ల అయితే ఆదాయానికి పరిమితి ఉండదు. మీరే బాస్. మీ ఐడియాలను మీరే చేయొచ్చు, అమలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు కూడా కల్పించవచ్చు. కానీ మొదట్లో రిస్క్ ఉంటుందండి, ఓర్పు కావాలండి. వెంటనే లాభాలు రావాలి అనుకోవడం కూడా తప్పే. వెంటనే రావు. కానీ కొన్నిసార్లు నష్టాలు కూడా ఎదురవుతాయి. అయితే బిజినెస్ పెట్టే ముందు ఈ నష్టాలు మీకు రాకూడదు అనుకుంటే మీరు బిజినెస్ పెట్టే ముందు ఏమి తెలుసుకోవాలి అన్నది ఒక చిన్న విషయం ఈ రోజు నుంచి స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేస్తాను. అదేంటంటే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, అలాగే నేను సక్సెస్ అయిపోతాను, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను అనుకొని ఎప్పుడు ఏ బిజినెస్ దయచేసి మొదలు పెట్టకండి. అది అలా మొదలుపెట్టిన వాళ్ళు చాలామంది కాదు, 100% ఫెయిల్ అయిన వాళ్ళే. ఒక నెల, 2 నెలలు, ఒక 1 year వరకు ఏదో లాగుతారు తప్ప ఏం లేదు. అదే ముందుగా మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. అదేంటంటే నేను ఏ సమస్యను పరిష్కారం చూపిస్తున్నాను, నా కస్టమర్ ఎవరు, అసలు మన కస్టమర్ ఎవరు అని మనం తెలుసుకోవాలి. అలాగే నా దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, మార్కెట్లో నేను చేసే ఈ సర్వీస్కి డిమాండ్ ఉందా లేదా. ఓకేనా. తర్వాత నేను చేస్తున్న ఈ బిజినెస్కి కానీ లేదా నేను చేస్తున్న ఈ సర్వీస్కి కానీ పోటీదారులు ఎవరు, నేను వాళ్ళకంటే బెటర్ ఎలా చేయొచ్చు అనేది ముందు మనం అనాలిసిస్ చేసుకోవాలి. తర్వాత ఉత్పత్తిని అమ్మద్దు. మీరు ఎప్పుడు కూడా మీరు ఏదైతే మీరు బిజినెస్ చేస్తున్నారో దాన్ని మీరు అమ్మాలని చూడకండి, అమ్ముతున్నామని చెప్పకండి. కానీ సమస్యకి పరిష్కారాన్ని మీరు చూపించండి. ఆటోమేటిక్గా మీకు బిజినెస్ వస్తుంది. ఉదాహరణకి మనకు దాహం వేసింది అనుకోండి, ఏం చేస్తాము? ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తాం. మన దాహానికి పరిష్కారం కనుగొనడానికి వాటర్ బాటిల్, కానీ వాళ్ళకి సేల్స్ అవ్వడం కోసం మనం వాటర్ బాటిల్ కొనట్లేదు. ఈ చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే మీ బిజినెస్ కూడా మీరు ఏం చేస్తే బెస్ట్, ఎలా ప్రమోట్ చేస్తే బెస్ట్ అనేది మీకు చాలా క్లారిటీ వస్తుంది. బిజినెస్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే జాబ్ మంచి మార్గమే, బిజినెస్ కూడా గొప్ప అవకాశమే. కానీ బిజినెస్కి వెళ్ళే ముందు మార్కెట్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్ మార్కెట్ని అర్థం చేసుకోండి, సెకండ్ సమస్యను గుర్తించండి, థర్డ్ వన్ కస్టమర్ని అర్థం చేసుకోండి. అప్పుడు విజయం మీ వైపు వస్తుంది. ఓకేనా. తర్వాత వీడియోలో ఇంకా వాల్యుబుల్ పాయింట్స్తో మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. పార్ట్ 2, ఇది పార్ట్ 1. ఓకేనా. బాయ్.